హాయ్ అండి. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ విద్య. నేను మీ శ్రీ విద్యాని. ఈరోజైతే నేను బొబ్బట్లు ప్రిపేర్ చేశాను. వీటిల్ని బొబ్బట్లు, భక్షాలు, స్వీట్ దోస ఇంకా ఇంకా వీటిల్ని ఏదో అంటారు. కానీ నాకైతే ఇవే తెలుసు. కానీ వీటిల్ని ఉగాదికి అండ్ సంక్రాంతికి అయితే ప్రిపేర్ చేసుకుంటారు. కానీ నేనైతే ఇంట్లో పిల్లలు అడుగుతున్నారని అయితే ప్రిపేర్ చేశాను. ఒక కప్పు పచ్చనపప్పు అయితే నానబెట్టాను ఒక 1 అవర్. చక్కగా దీన్ని వాష్ చేసేసుకొని చక్కగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనకి ఇవి నానతాయి కదా! ఇలా నానిన తర్వాత కుక్కర్‌లో అయితే వేసేసి నేను ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. వీటిని నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా! అవే సరిపోతాయి. ఇంకా వీటినైతే నేను ఒక 3 విజిల్స్‌కి పెట్టాను కుక్కర్‌ని. చక్కగా వీటిని కుక్ అయిపోతాయి. దీంట్లోపు మనమైతే పూరి కోసం అని చెప్పి ఇందులో ఒక కప్పున్నర మైదా పిండి అండ్ ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్ వేసి నేను ఫస్ట్ మిక్స్ చేసుకున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటా చక్కగా మనం చపాతీ పిండి లాగే అండ్ కొంచెం లూజ్‌గా కలుపుకోవాలనమాట పిండి అయితే. చక్కగా మనం దీన్ని ఇలాగా చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా కలుపుకొని అండ్ ఇదిగోండి ఇలా చక్కగా జ్యూసీగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే నేను యాడ్ చేశాను. ఆయిల్ వేసేసి పక్కనైతే దీన్ని పక్కన పెట్టేశాను. నానుతది ఒక 1 అవర్ అని చెప్పి. నానేలోపు మనం ఇంకా పూరీకి లోపల స్టఫింగ్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. కప్పున్నర బెల్లం అయితే వేశాను, పాత బెల్లము. పాత బెల్లం తినడం కూడా మంచిదే. కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని తీగ పాకం వచ్చేంత వరకు మనం చక్కగా మిక్స్ చేసుకుంటా ఉండాలి. ఈలోపు ఇది కుక్కర్‌లో పప్పు ఉడికిపోయింది. దాన్ని కొంచెం స్మాష్ చేసి అయితే పక్కన పెట్టుకునేయాలి ఇలాగా. ఇంకా దీన్ని తీగ పాకం వచ్చేదాకా చక్కగా కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనమైతే మెల్ట్ చేసుకుంటా ఉండాలి. ఇది చక్కగా బాయిల్ అయ్యేటప్పుడైతే బెల్లము మంచి వాసన అయితే వస్తుంది. పాత బెల్లం కాబట్టి కొద్దిగా నేను యాలక్కాయల పొడి అయితే వేశాను. అది వేసిన తర్వాత చక్కగా మనం దగ్గరగా ఇలాగైతే ఇంకా అందులో మనకి ఇంకేమి యాడ్ చేయక్కర్లేదు. కొంతమంది పచ్చకర్పూరం కూడా వేస్తారు. అయితే నేను వేయలేదు. ఇంకా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చెనపప్పు పేస్ట్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఇంకా మీకు తెలిసిందే కదా! దీన్ని దగ్గర పడేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటా ఉంటే ఈ కన్సిస్టెన్సీకి కొంచెం నెయ్యి అయితే వేశాను. నెయ్యి వేస్తే చాలా బాగుండిద్ది లోపల మనకి స్టఫింగ్‌కి. ఇది వేసిన తర్వాత ఇంక దగ్గరికొచ్చేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటానే ఉండాలి. అండ్ సిమ్‌లో అయితే పెట్టుకోవాలి మనం. హైలో పెట్టి గనక తిప్పామంటే మాడిపోయిద్ది పప్పు. దగ్గరగా అవ్వాలి కాబట్టి సిమ్‌లో పెట్టి ఇలాగా మనకి చేతులకి నెయ్యి రాసుకొని ఇలా ఉండ చుట్టితే చక్కగా ఇలా రావాలి. ఇంక ఇలాగ బాల్స్‌లా చేసుకొని మనం అన్నిటిని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాతే పూరికి చక్కగా పెట్టుకుంటే బావుండిద్ది. నేను వీటిల కోసం చక్కగా బాల్స్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఈ మనం మైదా పిండి స్టఫింగ్ తీసుకొని అందులో చక్కగా ఇలాగా ఆ పూరి కలిపింది పెట్టుకొని ఇలా చేత్తో కొంచెం ఆయిలేసుకొని ఇలాగా ఒత్తుకుంటా ఉంటే సరిపోయిద్ది. ఎక్కువ ఒత్తినా గానీ లోపల ఉన్న పేస్ట్ బయటకొచ్చేసిద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చక్కగా చాలా సింపుల్. నేనింక వీటిని నెయ్యితో అయితే కాల్చాను. అంతేనండి. చాలా సింపుల్. చేసే కొద్దీ చేయాలనిపిచ్చిద్ది. కానీ ఫస్ట్ కొంచెం ఆ పూరి అండ్ అయితే చపాతీ పిండి అది కలుపుకోవడమే మనం కొద్దిగా బాధ అనిపిచ్చిద్ది. కానీ చేసుకుంటే మాత్రం చాలా బావుంటాయి కదా! ఇలా అయితే వచ్చాయి. ఒక్కసారి ట్రై చేయండి. మన వీడియో చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేద్దామని చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.